హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆవకాయ పెట్టుకుంటున్నాం. చూడండి, ఫస్ట్ తొడిమి కోసుకోవాలా. తొడిమి కోసేసుకొని అన్ని నీళ్ళలో వేసేసుకోవాలా. ఇట్లా అర్ధగంట అట్లా నీళ్ళలో ఉండియాలా. జీడిపోవాలండి. నీళ్ళలో పెడితే అర్ధగంట అట్ట మళ్ళీ తుడిసేసుకొని ఉప్పులు పోసుకుందాం. కడిగి పక్కన పెట్టుకున్నామండి. తుడిసి గుడ్డతో ఆరబెట్టుకోవాలా. గుడ్డతో తుడుచుకోవాలండి. అట్టే నీట్గా తేమ లేకుండా అన్నీ అట్టే పక్కన పెట్టేసుకోవాలా. అన్నీ అట్టే తుడుచుకోవాలండి గుడ్డతో, నెమ్ము లేకుండా. కొంచెం ఫ్యాన్ కాడ ఆరబెట్టేయాలా. చూడండి, అన్నీ ఎట్టే తుడుచుకోవాలి నీట్గా. చూడండి, ఒక రోగడ నెమ్ము లేకుండా అట్టే నీట్గా తుడుచుకోవాలా. కాయలన్నీ తుడిసేసి పక్కన పెట్టుకోవాలా. ఇవి పునాస కాయలండి. మేము ఆవకాయ పెట్టుకుంటున్నాము. అన్నీ నీట్గా తుడిచేసుకున్నామండి. అన్నీ ఆరిపోవాలని ఫ్యాన్ గాలి కాడ. ఆరిపోయిందండి కాయ. సన్నగా ఉప్పులు పోసుకుందాం. అన్నీ కోసుకోవాలండి. సన్నగా కోసి క్లాత్ మెత్తన గుడ్డ మీద వేసుకోవాలి అన్ని ఉప్పులన్నీ. సన్న ఉప్పులు కొంచెం వేసేసినాం. ఈ మాదిరి కోసేసుకోవాలండి అన్నీ. ఇది ముట్టి ఆవకాయ కాదండి, సన్న ఉప్పులు కోసుకునేది ఊరగాయ మాదిరిగా. ఇది పునాసకాయ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు ఆవకాయ సీజన్ కదండి, ఎవరైనా చూసేవాళ్ళు వీడియోలు ఒకసారి ట్రై చేసుకోండి. ఆ మాదిరి కోసుకోవాలండి. సన్నగా ఆరబెట్టుకోవాలా కొంచెం ఫ్యాన్ కాడ. ఆవాలు దూరగా వేయించుకోవాలండి. దూరగా వేయించి చల్లారబెద్దాం. మెంతులు కూడా వేయించుకోవాలా. 4 స్పూన్లు ఆవాలు వేసుకున్నానండి. 4 స్పూన్లు 3/4 గ్లాసు ఆవాలు వేసుకున్నానండి. చల్లారి పెడదామండి ఆవాలు. మెంతులు వేయించుకుందాం. 2 స్పూన్లు మెంతులండి, దూరగా వేయించుకోవాలా. మేము తక్కువ పెట్టుకుంటున్నాం అండి ఊరగాయ. అనుకు దానికి తగ్గ వేసుకుంటున్నాము. ఇవన్నీ చూడండి, దూరగా వేయించుకోవాలట.
మిక్సీలో వేసేసుకొని పొడి కొట్టేసుకుందామండి. ఆవాల పొడి మెత్తగా కొట్టేసుకున్నానండి. ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందండి. ఆవాలు వేసుకుందాం. వెల్లుల్లి వేసుకుందామండి. రెండు మిర్చి వేసేసుకున్నామండి. ఇట్లా తుంచి వేసుకోవాలా. ఆయిల్ కొంచెం చల్లారాలండి. ఎనిమిది గ్లాసుల ఉప్పులకి 1 గ్లాసు మిరప్పొడి, 1 గ్లాసు ఉప్పు అండి. మేమైతే అందాజుగా వేసుకుంటున్నాం అన్నీ, మీకోసం చెప్తున్నాం. తక్కువ ఉన్నాయని ఉప్పులు మేము అందాజుగా వేసుకుంటున్నాం. మీరైతే 8 గ్లాసుల ఉప్పులకి 1 గ్లాసు మిరప్పొడి, 1 గ్లాసు ఉప్పు వేసుకోండి. ఆవు పిండి 1 గ్లాస్ అండి. 3/4 గ్లాస్ వేసుకోవాలండి ఆవు పిండి. అన్నీ వేసుకొని కలిపేసుకోవాలా. మిరప్పొడి వేసుకొని కలుపుకోవాలండి. ఆవు పిండి వేసుకుంటున్నామండి. మొత్తం వేసేసుకొని కలుపుకోవాలండి. చేత్తోనే కలిపేసుకోవాలా. అంతా ముక్కలకి అన్నీ పట్టినట్టు మిరప్పొడి, ఆవు పొడి. ఉప్పేసి కలుపుకుంటున్నామండి. ముక్కలకి అన్నీ పట్టేసి కలిపేసుకోవాలా. గోరెచ్చగా ఉండాలండి నూనె వేసేసి కలిపేసుకున్నాను నీట్గా. నూనె ఒకరోజు తక్కువ ఉండదండి ముక్కలకి. ఇంకో కొంచెం వేసుకొని కాంచుకొని గొరెచ్చగా కలుపుకుందాము. మళ్ళీ కాంచుకున్నామండి. నూనె సరిపోదని మేమైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నామండి. శనక్కాయ నూనె, నువ్వుల నూనె అయినా బాగుంటుందండి ఊరగాయలో. 3 రోజుల వరకు గుడ్డ కట్టుకోవాలండి. రోజు పొద్దున్నే ఒకసారి కలబెట్టేసుకోవాలా. మళ్ళీ డబ్బాలో తీసుకున్నాం. 3 రోజుల తర్వాత బాగా కలిపేసుకున్నామండి. గుడ్డ కట్టేద్దాం. 3 రోజుల దాకా గుడ్డ కట్టేసుకున్నామండి. రోజు పొద్దున్నే ఒకసారి కలబెట్టేసుకోవాలా. 3 రోజుల తర్వాత ఉప్పు కారం చూసుకొని తక్కువ ఉంటే వేసుకోవాలండి. మళ్ళీ డబ్బాలో తీసుకుందాం. నూనె, ఉప్పు, కారం అన్నీ చూసుకోవాలా. 3 రోజుల తర్వాత రోజు పొద్దున్నే 3 రోజులు పొద్దున్నే ఒకసారి కలబెట్టేసుకుందాం. గుడ్డ కట్టేసుకుందామండి.
అయిపోయింది. అయిపోయిందండి. 3 రోజుల తర్వాత కలబెట్టేసుకున్నాం. ఉప్పు కారం అంతా సరిపోయింది. ఒకసారి మీరుగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ మాదిరిగా పెట్టుకుంటామండి మేము ఊరగాయ. ట్రై చేసి చెప్పండి ఒకసారి మీరు కూడా కామెంట్లో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.